యేసుక్రీస్తు నామమున మీ మాటలు వినడానికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి తగిన మాటలను నాకు అనుగ్రహించమని, నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు ప్రభా మీ మాటలు వినిపించాలా అని ఎందుకు ప్రార్థన చేస్తాం ప్రతిసారి అంటే, మనిషి మాటలు ఇంకొక మనిషిని మార్చలేవు. నిజానికి నేను మాట్లాడే మాటలు కాదు మీరు వినాల్సింది, నా మాటల వెనక దేవుని స్వరం ఉంటుంది. ఇప్పుడు నేను చాలాసార్లు మా పాపకు తెలుసు, నేను ఎన్నో ప్రిపేర్ అవుతుంటా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చెప్తానో తెలిసిపోతుంది ఆ పిల్లకి. ఇది అసలు కాదు రా, నువ్వు ఇదేంటి ప్రిపేర్ అయినా ఏం చెప్తున్నావు. వెన్ పీపుల్ ఆర్ లెడ్ బై ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని లీడింగ్తో ఏదైతే వస్తుందంట ఈ మాటలు, వాటిని స్వీకరించండి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో నేను ఎవ్వరు దేవుని వాక్యం చెప్పినా కూడా ఒక ముత్యం రాలిపోతుందేమో అన్న ఏమంటారు అట్లా అంత ఆశతో వినేవాడిని నేను. ఆమేన్. ఈరోజు నేను మీకు చెప్తున్నాను అంటే కారణం ఏంటంటే, దేవుడు ఒకానొక రోజున వాక్యం అనే ఆశ, వాక్యం పట్ల ఆశను నాకు పుట్టించింది. ఈ రోజు కూడా ఎవరేం చెప్పినా కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను, వీళ్ళు చెప్పింది కరెక్ట్గా వాక్యానికి తగినట్టుందా లేదా. మనకు తెలుస్తుంది, మనకు ఆత్మలో తెలిసిపోతుంది, అవునా. అయినప్పటికీ ఒకసారి ఏం చేస్తాను, స్క్రిప్చర్లో వెరిఫై చేస్తాను, ఈజ్ దిస్ పర్సన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి వచ్చిన మాటలా, బయట నుంచి వచ్చిన మాటలా. ఆమేన్. ఈరోజు సేటన్ ఎలా చేస్తాడు తెలుసా. సేటన్ ఇప్పుడు ఒక కుక్క ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక కుక్కకు విషం పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, శత్రువులు కుక్కకు విషం పెట్టాలనుకుంటున్నారు. విషం పొడి తెచ్చి కుక్కకు పెడితే తింటుంది అది, కానీ ఒక మంచి చికెన్ పీస్ మీద బాగా ఆ విషం పొడి చల్లి ఇస్తే తింటుంది. క్రైస్తవులం కూడా మనకున్న వాక్యం ఎవరైనా వాక్యం చెప్తే వినాలని ఉంటుంది. ఆ వాక్యాన్నే బేస్ చేసుకుని సైతాను విషపూరితంగా వాక్యాన్ని తయారు చేసి వినిపిస్తారు. చాలా మంది క్రైస్తవులు సఫర్ కావడానికి కారణము దేవుని వాక్యం సరిగా అర్థం చేసుకోకపోవడమే, దేవుని స్వరాన్ని వినకపోవడమే. ఇంకో మాట చెప్పాలంటే దేవుని స్వరాన్ని వినకపోవడమే. ఒక్క మాట చాలు ఒక్క మాట దేవుని నుంచి వచ్చే ఒక్క మాట జీవితాన్ని పర్మనెంట్గా మార్చేస్తుంది. మన జీవితాన్ని జస్ట్ వన్ వర్డ్, గంట సేపు కాదు, ఇదేమి కాదు. నేను గంట సేపు చెప్పినా నేను ఆశించేది ఏంటంటే ఒక్క మాట మీరు దేవుని నుంచి స్వీకరిస్తే చాలు. హల్లెలూయా. యేసు ప్రభు వాక్యంలో చాలా సూచక క్రియలు చేశాడు. ఆమేన్. చాలా అద్భుతాలు చేశాడు. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, నేను సాతానుడి యొక్క కార్యక్రమం ఏంటి, వాడు దొంగయు హంతకుడును, ఇంకా ఏం చేస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు కదా. వాడు దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి పని కట్టుకొని కూర్చున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అని పేరు, ఏం పేరు, సైతాను. వానికి ఎవరు పని చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ వచ్చి చేస్తాడు ఆ పనులు. ఏం పనులు చేస్తాడు, నిన్ను దోచుకోవడం కానీ, చంపడం కానీ, తర్వాత నాశనం చేయడం. వాడు కాచుకొని ఉంటాడు, ఎవరు అని వెతుకుతూ ఉంటాడు. కాబట్టి మనము వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. వాక్యాన్ని దేవుని వైపు నుంచి మనం అర్థం చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. సైతాను వైపు నుంచి వాక్యాన్ని అర్థం చేసుకున్నారంటే ఇంకా పోయినట్టే, ఆడే దోచుకుపోయినట్టు. అందుకే మీరు గమనించండి, విత్తువాని ఉపమానం చెప్తున్నప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్తాడు. కొన్ని విత్తనాలేమో పోతున్నప్పుడు దారిలో పడిపోయినాయంట, రోడ్డు మీద పడినాయంట. అవి ఎవరు ఎత్తుకుపోయినారు, ఎవరు, ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయంటాడు. ఎవరి ఆకాశ పక్షులు, మళ్ళా కింద చెప్తాడు, సైతాను. అంటే వాక్యము దేవుడు అందరికీ ఇస్తుంటాడు. ఒకడికేమో 100 అంతలు, ఒకటేమో 60 అంతలు, ఒకటేమో 30 అంతలు, ఇవన్నీ పెట్టినారు, ఓకే. బట్ ఎవరిలో ఎంత ఫలిస్తుంది అంటే, ఒకటి ఫలించాలంటే మొదటది రూట్ పోవాలా. వాక్యము విన్న వాక్యము లోపలికి పోతే అప్పుడు అది ఫలిస్తుంది. ఈ రోడ్డు మీద పడింది, ఎక్కడికి పోదు. అంటే కొంత రూట్గా లైట్గా అన్న చెప్పిండా, సరే టైం ఏంటా విన్నాను, ఏం రాదు. ఎందుకంటే మీరు ఇంటికి పోయే లోపల కాకి వచ్చి ఎత్తుకపోయింది. ఏ కాకి, సైతాన్ అనే కాకి ఎత్తుకోబెట్టింది. మీ మనసులో కూడా ఇంకా దూరింటది, అది నెత్తి మీదనే పడి ఉంటుంది, అది వెళ్ళిపోయి ఉంటుంది. అది అర్థమైనా, ఏం చెప్తుందబ్బా అంటే ఏమో ఆలోచిస్తుంది, నేను ఏమో ఆలోచిస్తుంది. అందుకే మనసులో ఏమీ ఆలోచించకూడదు,
దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడు వాక్యాన్ని ప్రభా నువ్వు నా కోసం ఏం పెట్టావు. ఆమేన్. ఎందుకంటే ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ విచ్ సేటన్ ఫియర్స్ ఇన్ యూ, నీలో ఏదైనా ఉంది సైతాను భయపడడానికి అంటే అది దేవుని వాక్యం. ఆమేన్. ఎందుకు అంటే నువ్వు ఒక్క వాక్యము దేవుని నుంచి వచ్చే ఒక్క వాక్యాన్ని నువ్వు స్వీకరించగలిగినావంటే, దేవుని యొక్క రీమా వాక్యాన్ని నువ్వు స్వీకరించగలిగినావంటే నీ యొక్క అభివృద్ధిని సైతాన్ ఆపలేడు. ఆమేన్. నువ్వు ఇంకా జయించే పరిస్థితిని సైతాను ఆపలేడు. వాడు ఎంత మాత్రం ఆపలేడు. హల్లెలూయా. వాక్యం లేదనుకోండి వాడు పండగ చేసుకుంటాడు, వాడు సెలబ్రేట్ చేసుకుంటాడు. సెలబ్రేట్ ది విక్టరీ ఆఫ్ సేటన్ అనుకుంటే మనం సెలబ్రేట్ ది విక్టరీ ఆఫ్ ది లార్డ్ కదా. వాడు సెలబ్రేట్ ఎందుకు అలా మైండ్లోకి వాక్యం పోకముందే కాకిలాగా ఎత్తుకపోయినాను వాడు సెలబ్రేట్ చేసుకుంటాడు. హీ టు సెలబ్రేట్స్. అందరు మీటింగ్కి పోయింటారు, లక్షల మంది పోయింటారు మీటింగ్కు. ఎంతమంది వింటారు? మిగతా వాళ్ళందరూ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి సైతం. ఇట్స్ ఫన్నీ. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక్క వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడు మన జీవితము పర్మనెంట్గా మారిపోతుంది, మన జీవితాలే మారిపోతాయి. అందుకే డోంట్ థింక్ సునీలని ఏదో చెప్తున్నాడు, సునీలను మర్చిపోండి. దిస్ ఈజ్ టైమ్ అపాయింటెడ్ బై గాడ్ ఫర్ యూ. దేవుడు మీకోసం ఎదురు చూస్తూ, దేవుడు మీకోసం ఏం మాటలు మీరు అనుకోవచ్చు. కానీ నేను వాక్యానికి ప్రిపేర్ కాకముందు నేను చాలా ఐ జస్ట్ స్ట్రగుల్ ఇన్ మై స్పిరిట్. బాబా ఏం చెప్పాలి. నిజానికి లాస్ట్ వీక్ 11 pages ప్రిపేర్ అయితే దాంట్లో 2 pages చెప్పినా మిగతాది ఎక్కడ పోయిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఓకే, దట్స్ ఫ్రమ్ గాడ్. మా పాప నిన్ను లాస్ట్ వీక్ గుర్తుపెట్టుకోవాలి కదా, లాస్ట్ వీక్ దుంది కదా, ప్రిపేర్ అయినా కదా. లేదు అడుగు ఈరోజు అడగండి. దిస్ ఈజ్ అగైన్ ఫ్రెష్ థింగ్. హల్లెలూయా. దేవుడు ఫ్రెష్ మన్నా ఇస్తాడు, మనం సర్ది తీయడు. అర్థమైందా? మనం ఏం చేస్తాం, అన్నము చెడిపోతకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులైనా 3 రోజులైనా ఏదైనా చేసుకుని తింటుంటాం. ఏది చేయడానికి కాబట్టి ఒడియాలు వేసుకుని తింటుంటాం. బట్ దేవుడు అట్లా కాదు. మై చిల్డ్రన్ విల్ కమ్ విత్ ఎక్స్పెక్టేషన్. ఆశతో వస్తారు నా పిల్లలు, వాళ్ళకు ఐ షుడ్ గివ్ ది బెస్ట్ అనేది దేవుని ఐడియా. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. అందరూ చెప్పండి, గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. సేటన్ ఈజ్ ఎ బ్యాడ్ person. Satan is a God is a good God కదా. మన దేవుడు మంచి దేవుడు, సైతాను చెడ్డడు. ఓకే, కమింగ్ టు ది టాపిక్. యేసు ప్రభు, మనము ఒక సిరీస్ గుండా వెళ్తున్నాం. ఆ సిరీస్ ఏంటి? రైనింగ్, ఏలటం. బాగా గమనించండి, వినండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన సూచక క్రియలు చేశాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు. డిఫరెన్స్ ఉంది అద్భుతానికి సూచక క్రియకు, ఒక డిఫరెన్స్ ఉంది. ఏముంటుంది చెప్పగలరా ఎవరైనా? అద్భుతం అన్నా సూచక క్రియ అన్నా రెండు ఒకటేనా? ఇంగ్లీష్లో అయితే సైన్స్, వండర్స్, మిరాకిల్స్ అని ఉంటాయి. సైన్స్, వండర్స్ అండ్ మిరాకిల్స్. సైన్ అంటే సూచక క్రియ, వండర్స్ అద్భుతాలు, మిరాకిల్స్ అంటే అది కూడా అద్భుతం లాంటివే. ఓకే, బట్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్ 3 డిఫరెంట్. ఎప్పుడన్నా ఒకరు చెప్తాను వాటి గురించి. బట్ తెలుగులో సూచక క్రియ, అద్భుతం 2 పదాలు. యేసు ప్రభు సూచక క్రియలు చేశాడా? చాలా చేశాడు. అద్భుతాలు కూడా చేశాడు. అయితే ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, సూచక క్రియ సైన్ అనేది ఏంటంటే, సూచక క్రియలో ఒక అద్భుతం ఉంటుంది. ప్రతి సూచక క్రియలో ఒక అద్భుతం ఉంటుంది. అయితే అది దేన్నో సూచిస్తుంది. అర్థమైందా? సూచక క్రియ ఒక అద్భుతం మాత్రమే కాదు, ఒక అద్భుతం కలిగి ఉండి అది ఏదో ఒక దాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. సైన్ బోర్డ్స్ ఇట్లా మా ఇంటి మీద నుంచి కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, అక్కడ ఒక హైవే కనిపిస్తుంది, ఒక బోర్డు ఉంటుంది, హైదరాబాద్ అని డైరెక్షన్ వేస్తుంటాడు కదా. అదేంటి? సైన్ బోర్డ్. ఆ బోర్డు దగ్గర పోయి హైదరాబాద్ వచ్చింది అనుకుంటే కాదు. అదేం చెప్తుంది? హైదరాబాద్ పోవాలంటే ఇట్లా పోవాలా, బెంగళూరు పోవాలంటే ఇట్లా పోవాలా. అర్థమవుతుందా? ఇట్ ఈస్ గివింగ్ ఎ డైరెక్షన్. ఒక సైన్ అనేది ఏదో ఒక దాన్ని సూచిస్తుంది.
సూచన అనేది ఒకదాన్ని సూచిస్తుంది. హైదరాబాద్ పోయే మార్గం ఇది, బెంగళూరు పోయే మార్గం ఇది అనేది సూచిస్తుంది. అదేవిధంగా సూచక క్రియలు, బైబిల్లో రాయబడిన యేసు ప్రభు చేసిన సూచక క్రియలన్నీ కూడా ఏదో ఒక నిగూఢమైన ఒక అర్థాన్ని సూచిస్తాయి. ఆమేన్. వాటిలో అద్భుతం ఉంటుంది, అయితే అది సూచనగా ఏదో ఒక గుప్తమైన దేవుడి యొక్క రహస్యాన్ని అది సూచిస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఆ యొక్క సైన్ దాకా పోయి ఆగిపోతారు. క్రైస్తవులు చాలా మంది సూచక క్రియ దగ్గర పోయి సూచక క్రియ దగ్గర ఆగిపోతారు. అది దేన్ని సూచిస్తుందో చూసుకోండి. నిజానికి యేసు ప్రభు అనేకమైన సూచక క్రియలు చేశారు, అనేకమైన అద్భుతాలు చేశారు. అన్ని అద్భుతాలు సూచక క్రియలు కాదు, అన్ని అద్భుతాలు సూచక క్రియలు కాదు. కానీ అన్ని సూచక క్రియల్లో అద్భుతాలు ఉంటాయి, ప్లస్ అవి ఒక విషయాన్ని సూచిస్తుంటాయి. దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ షుడ్ రియల్లీ అండర్స్టాండ్. ఓకే, ఐమ్ టీచింగ్ సంథింగ్. ఈ యొక్క సూచన, ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు ఏం చేశారంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని మాత్రమే బైబిల్లో రాయబడ్డాయి సూచనలు. ఇప్పుడు యోహాను సువార్తలో మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క అద్భుతము కూడా సూచక క్రియనే. యోహాను సువార్తలో రాయబడిన ప్రతి ఒక్క అద్భుతము కూడా సూచక క్రియనే. అందుకే లాస్ట్ లో ఆయన ఒక మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే చివరి అధ్యాయం చివరి వచనం యోహాను సువార్తలో, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు, వాటిలో దానిని వివరించి వ్రాసిన పక్షమున అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నది. ఎందుకు ఈ మాటలు రాశాడంటే చాలా ఉన్నాయి యేసు ప్రభు చేసిన అద్భుతాలు. అయితే ఆయన యోహాను భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే, అయితే నాకు అనిపించి కొన్నే సూచనలు, కొన్నే సూచక క్రియలు, ఆ సూచక క్రియల్లో ఉన్న అద్భుతాలను మాత్రమే ఆయన ఇక్కడ రాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అట్లంటే మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు, లూకా సువార్తలు కూడా అద్భుతాలు ఉన్నాయి, సూచక క్రియలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం ఒక స్త్రీని చూస్తాం. యేసు ప్రభు ఏం చేస్తారంటే ఒక సినగోగులో ఆయన బోధిస్తూ ఉంటాడు. మీరు 10వ వచనం నుంచి గమనించండి. 10వ వచనం నుంచి విశ్రాంతి దినాన ఉన్న ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు, నెక్స్ట్ 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఇది సూచక క్రియ, ఇది ఒక అద్భుతం కాదు, సూచక క్రియ. ఎందుకంటే కొన్ని టిపికల్ వర్డ్స్ వాడుతున్నాడు దేవుడు. మన బైబిల్లో ఏదైనా ఒక నంబర్ వాడబడితే ఆ నంబర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అర్థమైందా? ఒక నంబర్ కానీ, ఒక ప్రదేశానికి ప్లేస్ కానీ, కొన్ని పేర్లు ఉంటాయి, ఒక వ్యక్తి పేరు కానీ, అటువంటి ఉన్నప్పుడు అవి చాలా ఇంపార్టెంట్. దేవుడు వాటి ద్వారా ఏదో చెప్తున్నాడు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాలు. 18 అంటే 6 + 6 + 6, 6 + 6 + 6. ఏంటది 666. ఏంటి? మృగపు సంఖ్య కదా. దిస్ ది నంబర్ ఆఫ్ అండ్ బీస్ట్, మృగపు సంఖ్య 666. చాలా మంది ఆర్టీ ఆఫీస్కి పోతే 666 నంబర్ కావాలన్నాడు. ఎందుకు? న్యూమరాలజిస్ట్ దగ్గరికి పోతారు కొందరు. మా పేర్లకు మా నంబర్స్ ఏమొస్తాయి అవన్నీ మాకు చెప్పండి, కొంచెం మాకు తగినది. వాళ్ళు చెప్తారు, ఈ ఆల్ఫాబెట్ ఇట్లా మార్చండి, దీనికి ఇట్లా పెట్టండి, అప్పుడు మీకు మృగపు సంఖ్య వచ్చే విధంగా జనాలు ఇష్టపడుతున్నారు. వాళ్ళకి తెలియదు, కానీ నిజానికి దిస్ ఇస్ ది బీస్ట్ నంబర్. 666 నంబర్ ఉన్న వెహికల్స్ యాక్సిడెంట్స్ జరగవా? జరుగుతాయి. అయితే ఒక మూఢనమ్మకాన్ని ప్రజల్లోకి సాతానుడు తీసుకొచ్చేసి, న్యూమరాలజీ చేయి చూసేది, పామిస్ట్రీ, ఇవన్నీ కూడా ఈరోజు ఉగాది చేస్తున్నారు, పంచాంగం, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ దేవునికి ఇష్టమా? ఇష్టం లేనివా? ఇష్టం లేనివి. ఇవన్నీ సాతానుడు, అమ్మ నీ యొక్క రాశి ఫలం ఇది, దీని ప్రకారంగా ఈ విధంగా ఉంటుంది, ఇంకా నువ్వు అది చదివినవాడు దాంతో కట్టుబడి ఉంటాడు. ఇంకా వాడు పోడు. ఈ వారంలో నువ్వు పోయే ప్రయాణం చాలా ప్రమాదకరం. వాడు ప్రయాణం చేస్తాడా? ఇంకా చేయడు. వానికి ₹1,00,000 ఇస్తారంటే కూడా పోడు. ఎందుకు లేప వాడికి మధ్యలో ప్రాణం పోతుందేమో. నాకు హూ నోస్ ది ఫ్యూచర్. బట్ నిజానికి మనము దేవుని పిల్లలుగా వీఆర్ సో బ్లెస్డ్. ఎందుకంటే వీ నో ది ఫ్యూచర్. మనకు తెలుస్తుంది, దేవుడు చెప్తాడు ఎప్పుడు పోవాలా, ఎప్పుడు పోకూడదు, మనకు తెలుస్తుంది. అయితే ఈ మృగపు సంఖ్య గమనించండి, 18 ఏళ్ల నుండి బలహీనపరచు
దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. స్త్రీ అనే పదం ఎక్కడన్నా బైబిల్లో వస్తే 2 విషయాలు గుర్తించాలి మనం. స్త్రీ అంటే ఒకటి ఇశ్రాయేల్ గురించి అయినా దేవుడు చెప్తున్నాడా, లేకపోతే సంఘం గురించి అయినా దేవుడు చెప్తున్నట్టు. ఆమేన్. ఒకటి సంఘమైనా కావచ్చు, లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలైనా కావచ్చు. అయితే ఇక్కడ బాగా గమనించండి, 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము పొంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండాను. ఆమేన్. నెక్స్ట్ వర్స్. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. చాలు, ఇక్కడ ఆగదాం. ఒక అద్భుతం జరిగింది, అవునా? ఒక అద్భుతం జరిగింది. కానీ దేవుడు ఇంక్లూడ్ చేస్తున్నాడు 18 ఏళ్ళు. ఆమేన్. 18 ఏళ్ళు ఈమె నడుము వంగిపోయింది. ఇంకొకటి ఎవరు బంధించారంటే ఈమెను బలహీనపరచు ఒక దయ్యం. బలహీనపరచు ఒక దయ్యం అంటే ఆమెకు బలం లేదు లేయటానికి. బలహీనపరచబడింది, వంగబడి ఆమె ఇలా నిలబడిపోయింది. ఆమె ఎంత చూసినా ఏం కనిపిస్తుంది? భూమి దుమ్ము కనిపిస్తుంది తప్ప దేవుడిని చూసే పరిస్థితి లేదు. అవునా? ఈ మాటలు ఎందుకు దేవుడు రాశాడు అంటే నెక్స్ట్ వర్స్. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున, విశ్రాంతి దినము, ఓకే, అండర్లైన్ చేసుకోండి. విశ్రాంతి. యేసు ప్రభు బైబిల్లో చాలా అద్భుతాలు విశ్రాంతి దినంలోనే చేశాడు. విశ్రాంతి దినం అంటే సబ్బాత్ దినం. అయితే యేసు ప్రభు పని కట్టుకొని సబ్బాత్ దినం రోజే అద్భుతాలు చేసేవాడు. మీరు గమనించండి, చాలా ఐ కెన్ షో సో మెనీ. సబ్బాత్ దినం రోజే ఆయన చేశాడు. అయితే సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూసి, పని చేయదగిన ఆ దినములు గలవు కదా, ఈ దినములలోనే వచ్చి స్వస్థత పొంది విశ్రాంతి దినములు రావద్దు అని చెప్పాను. నెక్స్ట్. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొక్క నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టాను కదా. నెక్స్ట్. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ట నుండి విడిపింపదగదా అని ఆయనతో చెప్పాను. ఈ మాట అట్లే పెట్టండి. 18 ఏళ్ళు, ఓకే, మాట గమనించండి. 18 ఏళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నాడు. సాతాను బంధించింది అని చెప్తున్నాడు. రెండవది, ఈమె ఎవరు అంటే అబ్రహాం యొక్క కుమార్తె. ఈమెను విడిపించడము తగదా? వేషధారులారా, ఎందుకు ఈ మాటలు యేసుప్రభు మాట్లాడుతున్నాడంటే, సాతానుడు ఒక మనిషిని బంధించాలి అంటే వాడికి ఒక ఆయుధం కావాలి. ఆ కాలంలో, ఈ కాలంలో కూడా చాలా మంది ఫాలో అవుతున్న ఆయుధం ఏంటంటే, సాతానుడి యొక్క ఆయుధం ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము నిజానికి చాలా మంచిది. ధర్మశాస్త్రము దేవుడి నుంచి వచ్చిందే, మంచిది. ఇట్స్ లైక్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇలా చేయండి అని చెప్పేటువంటి మాన్యువల్. దేవుడు ఎందుకు ఇచ్చాడు ధర్మశాస్త్రం అనేది కూడా చెప్తాను. ధర్మశాస్త్రము ఇవ్వబడినది ఒకందుకు, కానీ దాన్ని సాతానుడు దుర్వినియోగం చేసి సాతానుడు మనుషులను బంధిస్తున్నాడు దానివల్ల. అర్థమైనా? అంటే ధర్మశాస్త్రానికి ఉన్న శక్తి ఏంటి అంటే మనిషిని పాపం వైపు చూపిస్తుంది. ధర్మశాస్త్రం పాపం చేయించదు ఎవరితో. బాగా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, మురికి నీళ్ళు ఉన్నాయి. ఒక గాజు గ్లాస్లో మురికి నీళ్ళు పోసారు. కొంతసేపు అయితే మురికి నీళ్ళు ఎక్కడ ఉంటాయి? కిందికి వెళ్ళిపోతాయి. ఒక స్పూన్ తీసుకున్నాం బయట నుంచి, ఒక స్పూన్ తీసుకొని దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇలా తిప్పాం. తిప్పితే ఏం కనిపిస్తుంది? కింద ఉన్న మురికంతా పైకి లేస్తుంది. ఈ స్పూను ధర్మశాస్త్రం లాంటిది. ఈ స్పూన్ పాపాన్ని పుట్టించిందా? లేదు. మురికి ఆల్రెడీ ఉంది. ఈ ధర్మశాస్త్రం పెట్టినప్పుడు ఆ పాపం అనేది కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా? పాపం అనేది కనిపిస్తుంది.
సాతానుడు బలహీనపరచు ఆత్మ. ఈ బలహీనపరచు ఆత్మ ఏం చేసిందంటే సంఘాన్ని అంతటిని, దేవుని యొక్క సంఘాన్ని అంటే దేవుని యొక్క పిల్లలను ధర్మశాస్త్రం అనే దాంతో బంధించింది చాలా కాలం. ఒకసారిగా ధర్మశాస్త్రంతో బంధింపబడిన వ్యక్తి ఎలాంటి జీవితం జీవిస్తారు అంటే దుమ్ము చూసుకుంటూనే తల పైకెత్తలేకుండా అయ్యో నేనేదో చేశాననే ఒక పాపపు స్వభావంతోనే వాళ్ళు జీవిస్తారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన ఈ కృపను తీసుకొచ్చాడో ఆ కృపను బట్టి మనం ధర్మశాస్త్రం కింద లేము. అవునా? అందుకే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆమేన్. పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. హల్లెలూయా. అంటే పాపానికి ఎంత మాత్రము నీ మీద అధికారం లేదు. ఎందుకు అధికారం లేదు? ఎందుకంటే నువ్వు కృపలో ఉన్నావు కానీ ధర్మశాస్త్రం కింద లేవు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు దొంగిలొద్దు, నువ్వు వ్యభిచారం చేయొద్దు. అవునా? ధర్మశాస్త్రము నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్తుంది. కృప ఏం చేస్తుంది? ధర్మశాస్త్రము చెప్పి వదిలేస్తుంది, నువ్వు ఇది చేయొద్దు అని చెప్తుంది, ఇంకేం చేయదు. కానీ కృప ఏం చేస్తుందంటే నువ్వు ఆ పని చేయకుండా నీకు సహాయం చేస్తుంది. ధర్మశాస్త్రము చెప్పడం వరకే, అమ్మ ఆ పని చేయి, ఈ పని చేయండి. కృప ఏం చేస్తుందంటే నీతో ఆ పని చేసే విధంగా చేయిస్తుంది. అంటే నువ్వు నీ అంతకు నీకు శక్తి చాలదు, నీకు కాదు కొన్ని పనులు చేయడానికి. ప్రభా నేను ఇలా ఉండలేకపోతున్నాను, నేను కష్టంగా ఉంది, నేను ఈ యొక్క పాపం నాకు పోకుండా ఉంది అని కొందరు అనుకుంటుంటారు. బ్రదర్ నేను ఎన్నిసార్లు నేను కాదనుకున్నా నేను ఇది చేయాల్సి వస్తుంది, చాలా మంది చెప్తుంటారు ఇట్లాంటి మాటలు. కృప ఏం చేస్తుందంటే అంతవరకు నిన్ను కాపాడుకోలేక నువ్వు ఎప్పుడు అదే తప్పు చేస్తుంటావు. కానీ కృప నీ జీవితంలో ఎంటర్ అయినప్పుడు నువ్వు చేయలేని పనిని కృప చేయిస్తుంది. హల్లెలూయా. ఇది ఒక సూచక క్రియ. ఎందుకు సూచక క్రియ అంటే ఒక సంఘం గురించి దేవుడి యొక్క మాటలలో ఒక అద్భుతాన్ని యాడ్ చేసి దేవుడు ఈ విధంగా ఆత్మ ద్వారా రాయించిండు. ఆమేన్. అలాగే మనం ఇంకొక వాక్యం చూస్తాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 56వ వచనం. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. హల్లెలూయా. ధర్మశాస్త్రం మంచిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిల్లలకి ఏం చెప్తారంటే కొందరు కుటుంబాలను చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మంచి తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. పిల్లలను మంచిగా పెంచుతున్నారు, పిల్లలు మంచిగా క్రమశిక్షణలో పెంచుతున్నారు. అమ్మ నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇలా ఉండు అని తల్లిదండ్రులు బాగా పెంచుతున్నారు. కానీ ఆ కుమారుడు కుమార్తెను పొరపాటున ఏదో తప్పు చేశారు బయట. ఆ తప్పును మీ పక్కింటి ఆమె చూసింది. అర్థమైందా? ఆ పక్కింటి ఆమె చూసిన తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఏమని? దోను మీ నాన్నకి చెప్తా, మీ అమ్మకి చెప్తా, నాకు కొంచెం చక్కెర తీసుకురా, నాకు కొంచెం ఇది తీసుకురా. అర్థమవుతుందా? ఇక అరే మా నాన్నకి తెలిస్తే ఏమవుతుందో అని ఈ పిల్లలు ఏం చేస్తారు? ఆంటీ సర్లేనంటే ఏమనుకుంటే తెచ్చిస్తారు బ్లాక్ మీదే. ఒకనొక రోజున వస్తుంది, అప్పుడు ఏమవుతుందంటే తల్లికి చెప్పేస్తాం, మా నీ బిడ్డ ఈ విధంగా చేసింది. అమ్మ ఏం చేస్తుంది? ఏదో జరుగుతుంది, బాగా ఆలోచించండి. అమ్మ నాయన పిల్లలకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కు పక్కింటి ఆమెకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇట్స్ అ ఫ్యామిలీ మ్యాటర్ కదా. ఇది కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకు మధ్య జరుగుతున్న విషయాలు. కానీ పక్కింటి ఆమె అర్థం చేస్తుంది, ఓకే వీళ్ళమ్మ ఈ విధంగా ఉండమని చెప్పింది, ఈ పిల్ల ఆ విధంగా లేదు, కాబట్టి నేను ఈ పిల్లని బ్లాక్మెయిల్ చేస్తాను, ఈ పిల్లని నేను ఏదో చేసి ఏదో సంపాదించుకుంటాను. సైతాన్ చేస్తున్న కార్యాలు ఇది. సైతానికి నిజానికి ధర్మశాస్త్రం సంబంధం లేదు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వల్ల పాపానికి బలం చెప్పుకుంది. ఎట్లా? నువ్వు పాపం నుంచి బయటికి పోకుండా గట్టిగా పట్టి పడేసింది. నువ్వు వాడి మాట అయిని మళ్ళీ ఇంకో తప్పు చేస్తావు. నువ్వు చక్కెర తీసుకురాపో మీ అమ్మకి తెలియకుండా అంటే ఏం చేస్తాడు? నువ్వు తాగపోతే ఇది చెప్తా అంటే ఒకటి చేసింది, మళ్ళీ ఇంకో దొంగతనము, మళ్ళా ఇంకోటి. ఇవన్నీ కూడా అమ్మ నాన్నకు తెలియకుండా జరుగుతుంది. అర్థమవుతుందా?
ధర్మశాస్త్రం అనేది దేవుడి నుంచి వచ్చిందే, కానీ ధర్మశాస్త్రానికి కృపకు ఉన్నంత శక్తి లేదు. ధర్మశాస్త్రం ఎంతసేపు స్పూన్ లాంటిది. నువ్వు చేసిన పాపాలు నీకు చూపించడం తప్ప నీకు నీతిని ఇవ్వగలిగిన శక్తి ధర్మశాస్త్రానికి లేదు. హల్లెలూయా. లూకాసు వార్తలో మనం చూసాము. యోహాను సువార్త 9వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 9వ అధ్యాయానికి రండి. 1వ వచనం చదవా? అందరు తీసుకున్నారా? ఇటు చూడండి. బైబిల్ అవసరం లేదు, ఇటు చూడండి. నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి, ఇటు చూడండి. ఆయన మార్గంలో పోతుండగా, ఇది కూడా ఒక సూచక. నేను చెప్పాను, యోహాను సువార్తలో రాయబడిన ప్రతి ఒక్క అద్భుతం కూడా ఒక సూచక క్రియ. ఆయన మార్గంలో పోతుండగా పుట్టి గ్రుడ్డి వాడైన ఒక మనుషుడు కనబడను. వీడు భిక్షగాడు. యాక్చువల్లీ వీడు భిక్ష పెట్టుకున్నాడు. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసును, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, చాలా మందికి ఉండే ఒక ఆలోచన ఏంటంటే, ఎవరికైనా ఒక రోగం ఉంటే వీళ్ళ తప్పు వల్ల జరిగిందా, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల వీళ్ళకి వచ్చిందా అనేది ఆ కాలంలో ఉన్న యూదులకు ఒక, అంటే ఏదైనా ఇది రావడానికి కారణం ఖచ్చితంగా ఎవరో ఒకరు పాపం చేసింటారు. నిజానికి వీళ్ళ ప్రశ్నలో ఒక తప్పు ఉంది. ఏంటంటే, వాడు గుడ్డివాడు, పుట్టుకతోనే వాడు గుడ్డిగా పుట్టిండు. వాడు పాపం చేయడానికి అవకాశం ఉందా? వాడు పాపం చేసి కళ్ళు పోయిన పరిస్థితి ఉందా? లేదు. కాబట్టి నెక్స్ట్ థింకింగ్ వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే, వీడు చేసిందా, వీళ్ళ తల్లిదండ్రులు చేశారా అన్నారు. అంటే యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. కానీ ఇది చాలా జాగ్రత్తగా తెలుగు బైబిల్లో ఇది రాయబడింది, కొట్టేసుకోండి, ఎందుకంటే ఇది చాలా తప్పు. దేవుని క్రియలు వీడి ఎందుకు ప్రత్యక్షము పరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. అంటే వీడు గుడ్డివాడుగా పుట్టడం కారణము దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికి అని అనుకుంటారు. తప్పు. అంటే నాకు రోగం వచ్చింది అంటే రోగం వచ్చినందుకు దేవుని యొక్క కార్యము జరగాలని, అది రాంగ్. ఇది సరైనటువంటి ట్రాన్స్లేషన్ కాదు. ఎందుకు? దీని ట్రాన్స్లేషన్ కున్న మీనింగ్ ఏంటంటే, 3వ వచనము 4వ వచనము బైబిల్లో ఏ విధంగా ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉంది, దీన్ని కరెక్ట్గా నేను తర్జుమా చేసి చెప్తాను. ఈ కేజేవి బైబిల్లో ఎలా ఉంది, ఇది కూడా తప్పే. గ్రీక్ బైబిల్ నుంచి తీసిన దానికి తెలుగులో ఇంగ్లీష్లో తర్జుమా చేసిన దానికి డిఫరెన్స్ ఉంది. ఏంటి చూడండి. యేసు ఈ విధంగా చెప్పిండు, ఏమని? వీడు తప్పు చేయలేదు, వీడి తల్లిదండ్రులు తప్పు చేయలేదు, కానీ దేవుని యొక్క క్రియలు వీరిలో ప్రత్యక్షపరచబడాలి. పుస్తకం పెట్టేసింది. నేను నన్ను పంపించిన వాని క్రియలు నేను చేయాల్సింది. వెళ్తున్నప్పుడు నేను ఈ క్రియలు చేయాల్సింది. చీకటి వచ్చిన తర్వాత ఎవరు కూడా చేయలేరు. దీని అందరికి కారణం ఏంటంటే, ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ ఆ ఫుల్ స్టాప్ ఉంది. అర్థమైందా? ఈ 3వ వచనానికి 4వ వచనానికి మధ్యన ఒక గ్రామాటికల్ గా ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. ఫుల్ స్టాప్ పడింది. యాక్చువల్ అక్కడ ఉండాల్సింది ఏంటంటే కామా ఉండాలి. ఇప్పుడు కామా పెట్టి చదువుదాం. జీసస్ ఆన్సర్డ్, నెయిదర్ దిస్ మ్యాన్ సిన్, వీడు పాపం చేయలేదు, నార్ హిస్ పేరెంట్స్, వీడు చేయలేదు, వీడి తల్లిదండ్రులు చేయలేదు, కోలాన్ పెట్టిండు. అండ్ హీస్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్. బట్ వీడు చేయలేదు, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేసినందుకు కాదు ఈ కార్యం వచ్చింది, ఇది జరిగింది. కానీ that the works of God should be manifest in him, I must work the works of him that sent me while it is day. వీడు చేయలేదు, వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు, కానీ నన్ను పంపించిన వాని క్రియలు వెలుతురుండగానే నేను చేస్తే దేవుని క్రియలు వీరిలో ప్రత్యక్షం అవుతాయి. యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే, ఇది నా సమయం, ఇంకా నేను చేయాలి, ఒక పని చేయాలి. ఇప్పుడు ఎందుకు? వెళ్తుండగానే నేను చేయాలి. నన్ను పంపించిన వాని క్రియలు, ఇది నన్ను పంపించిన వాని క్రియ కాదు. ఈ గుడ్డితనం మీలో ఉన్నది నన్ను పంపించిన వాని క్రియ కాదు. నేను ఇప్పుడు నన్ను పంపించిన వాని క్రియ నేను చేయాలి. అర్థమైందా? నన్ను పంపించిన తండ్రి అయిన దేవుని యొక్క క్రియలు నేను ఇప్పుడు చేసినట్లయితే వీనిలో ఆ క్రియలు ప్రత్యక్షపరచబడతాయి. చీకటి వస్తుంది. చీకటి వచ్చినప్పుడు ఎవడు ఏం చేయలేడు. ఇప్పుడు ఇంకా వెళ్తురు అని చెప్పి యేసు ప్రభు నెక్స్ట్ ఏం చెప్తాడంటే, ఐ యామ్ ది లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నంత వరకు నేనే ఈ లోకానికి వెలుగు అంటాడు. నెక్స్ట్
తీసుకొస్తాను చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి నేను వెలుగునై ఉన్నాను. అంటే ఏంటంటే యేసు ప్రభు వెలుగు సంబంధమైన కార్యాలు చేసేవాడు. అవునా? చీకటి సంబంధమైన కార్యాలు కూడా ఉన్నాయి. చీకటి సంబంధమైన కార్యముతో ఆ గుడ్డివాడు బాధపడుతున్నాడు. పుట్టుకతో గుడ్డి, వాడికి చీకట్లోనే అంటే వాడు పుట్టినప్పటి నుంచి వాడు వెలుగును చూడలేదు. పుట్టినప్పటి నుంచి వాడి కళ్ళు మూయబడినాడు. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు బాగా గమనించండి, వెలుతురుకు కంటి చూపుకు చాలా తెలిసిందే. చూపు వెలుతురుకు కంటి చూపుకు అర్థమైందా? మన కన్ను అంతా కూడా లైట్ డైనమిక్స్ లోనే ఆధారపడింది. మన కంట్లో ఒక అద్దం ఉంటుంది, లెన్స్ అని ఉంటుంది, ఒకటి కార్నియా ఉంటుంది. లైట్ రిఫ్లెక్షన్ పోవడం వల్ల కార్నియాలో మన రెటీనా పైన ఇమేజ్ పడడము. మనము ఫిజిక్స్, మనం బయాలజీలో ఫిజిక్స్లో ఇవన్నీ మనం చదువుతాం. ఇమేజ్ ఇక్కడ పడుతుంది, ఇవన్నీ చదువుకున్న వాళ్ళకి ఇది బాగా పడుతుంది. వెలుతురుకు చూపుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. యేసు ప్రభు అందుకే ఏమని చెప్తుంటే, చూపు రావడం గురించి మాట్లాడుతూ, నేను ఈ లోకానికి వెలుగునై ఉన్నాను. ఆమె ఆ కామ పెట్టడం వల్ల 4th వర్స్కి వెళ్ళింది. ఈ కామ పెట్టడం వల్ల దీని అర్థం ఏంటంటే, వీడైనను వీని తల్లిదండ్రులైనను ఏ పాపం చేయలేదు. అక్కడ కోలాలు ఫుల్ స్టాప్ పెట్టలేదు అక్కడ. అయితే దేవుని యొక్క కార్యాలు వీని జీవితంలో అగుపడలాగున నన్ను పంపించిన వాని యొక్క కార్యాలను నేను వెలుతురుండగానే చేయడానికి ఇది సమయము. హల్లెలూయా. అంటే వెలుతురు సంబంధించిన కార్యాలు స్వస్థత, నన్ను పంపించిన వాడు కార్యాలు స్వస్థత. ఆ పని నేను చేసినట్లయితే వీని యొక్క శరీరంలో దేవుని యొక్క కార్యము బయటికి వస్తుంది, ప్రత్యక్షపరచబడుతుంది. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క కార్యము ప్రత్యక్షపరచబడుతుంది. అంటే ఏమంటాము, ఇంతవరకు వీడి జీవితంలో జరిగినదంతా కూడా సాతాను యొక్క కార్యము, చీకటి రాజ్యం యొక్క కార్యము. హల్లెలూయా. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, రోగం అనేది చీకటి రాజ్యపు కార్యము. అది చిన్న జ్వరం కానివ్వండి, దగ్గు కానివ్వండి, జలుబు కానివ్వండి, అది చీకటి రాజ్యం యొక్క కార్యం. మీరు చేయాల్సింది ఏంటంటే, అటువంటివి ఏమన్నా వస్తున్నట్టు ఉంటే మొట్టమొదటి చేయాల్సినది ఏంటంటే, I refuse these things in Jesus' name. I rebuke you, devil. Take off your hands from me. నా శరీరం మీద నీ చేతులు పెట్టడానికి వీల్లేదు. నేను స్వస్థతలో నడుస్తున్న వ్యక్తిని. నోరు తెరిచి చెప్పాలా. నోరు తెరచకుండా గమనుంటే ఏం జరగదు. నోరు తెరచడము చాలా ఇంపార్టెంట్. అందుకే మన రక్షణలో కూడా యేసు ప్రభువును హృదయమందు నువ్వు నమ్ముతావు, నోరు తెరిచి ఆయన ప్రభువుని ఒప్పుకుంటేనే నువ్వు రక్షింపబడతావు. ఒప్పుకోకపోతే రక్షణ లేదు. ఆమేన్. ఏదైనా కూడా మన ఆత్మీయ జీవితంలో 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి నమ్మాలా, రెండవది నోరు తెరిచి పలకాల. నువ్వు సైతాను నేను గద్దిస్తే సైతాన్ ఇక్కడ నుంచి పోతుందని నువ్వు నమ్మినప్పుడు, నువ్వు నోరు తెరిచి పలికినప్పుడే వాడు పోతాడు. నువ్వు పలకుండా ఉంటే పోదు. లోపల అన్నాను పోదు. వానికి వినకూడదు. ఫస్ట్ థింగ్, హృదయాంతరంగంలో వానికి తెలియదు. నోరు తెరిచి చెప్తేనే తెలుస్తుంది. ఆమె. సో 6వ వచనానికి రండి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి. చాలా మంది రకరకాల ఆలోచనలు, చాలా మంది ఈ యొక్క వచనంకి వచ్చేసరికి చాలా మంది చాలా రకాల టీచింగ్స్ ఉంటాయి. బట్ విన్నాం దేవుని వాక్యం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి, వాని కన్నుల మీద ఆ బురద పూసి. నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోనమని చెప్పాను. సిలోయము మాటకు పంపబడిన వాడని అర్థం ఇంగ్లీష్లో. సిలోయం అంటే విచ్ ఈస్ బై ఇంటర్ప్రిటేషన్ ది సెంట్ వన్, పంపబడిన వ్యక్తి. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. ఆమె. నెక్స్ట్ ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసింది. యేసు ప్రభు ఒక పని చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మట్టి ఊసిండు. మట్టి మీద ఊసి, ఆ ఊసిన దాంతో బంకమట్టి చేసి వాడి కళ్ళకు పూసింది. ఆలోచిద్దాం. కళ్ళలోనికి ఒకవేళ బంకమట్టి పూసాం అనుకోండి, కళ్ళలోనికి బంకమట్టి పూస్తే ఏమవుతుంది? కనిపించేటానికి బంకమట్టి పూస్తే ఏమవుతుంది? కనబడకుండా పోతుంది. అర్థమైందా? కనిపించేటానికి బంకమట్టి పూస్తే
కనబడకుండా పోతుంది. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? పక్కమట్టి చేసి వాని కళ్ళకు చూస్తున్నాడు. బాగా ఆలోచిస్తాం. యేసు ప్రభు ఇక్కడ ఇది ఒక సూచక క్రియ. సూచన దేన్ని సూచిస్తుంది? బాగా ఆలోచిస్తాం. దేవుని యొక్క సత్యాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే యేసు ప్రభు ఇక్కడ తన గురించి తను చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, నేను సృష్టికర్తను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను సృష్టికర్తను. నేను మనుషులను ఈ మట్టి నుంచి సృష్టించాను. మనిషి యొక్క శరీర భాగాలన్నీ కూడా ఈ మట్టి నుంచి సృష్టించాను. ఆమెన్. ఈ గుడ్డి వ్యక్తికి, ఈ అబ్బాయికి ఆ పార్ట్స్ సరిగా లేవు, కళ్ళు సరిగా లేవు. వాటిని రిపేర్ చేయాలన్నా కూడా ఎవరు చేయాలా? ఇప్పుడు ఎవరు చేయాలా? సృష్టికర్త చేయాల్సిందే. కాబట్టి ఆయన ఏం చేసిండు? ఉమ్మి వేసి, ఆయన ఉమ్మి కూడా పవర్ఫుల్ చెప్పాలి. ఆ ఉమ్మి తాకినా స్వస్థత పొందొచ్చు ఎవరైనా. కానీ బురద చేసి మన కళ్ళ ముందు పూస్తే ఏం కాలవాలి? ఏమైనా ఏం కాలేదు. మరి సృష్టికర్త అన్నాక సమస్తము ఆయన మూలంగా కలిగినది ఆయన లేకుండా కలగలేదు కదా. అంత సృష్టికర్త ఆ బురద తీసి ఆయన కళ్ళకు పూస్తే చూపు రాలే, వచ్చిందా? రాలేదు. ఏమని చెప్పిండు? నువ్వు వెళ్ళి సిలోయం అనే కోనేటిలో కడుక్కో. సిలోయం అంటే పంపబడిన వాడు. హీఈస్ ది సెంట్ వన్. ఎవరు పంపబడిన వారు? యేసు ప్రభు. హల్లెలూయా. హి ఈస్ ది సెంట్ వన్. గాడ్ సెంట్ జీసస్ టు లవ్ us. మనల్ని ప్రేమించడానికి దేవుడాన్ని పంపించాడు. మనం స్వస్థపరచడానికి దేవుడాన్ని పంపించాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చింది యేసు ప్రభు? మనల్ని ప్రేమించడానికి వచ్చింది. ది ఓన్లీ రీజన్ వై జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈస్ బికాస్ హి లవ్స్ యు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను ప్రేమించకపోతే రాదు. ఎవరన్నా మీ ఇంటికి వస్తారు. ఎందుకు వస్తారు మీ ఇంటికి? ఫ్రెండ్స్తో వస్తారు. ఫ్రెండ్స్ ఉంటారు, సారికి ఇళ్ళ ముందు తిరుగుతుంటారు. ఎందుకు వస్తారు? కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, ప్రేమిస్తే వస్తారు. అర్థమవుతుంది? యేసు ప్రభు ఈజ్ ది సెంట్ వన్. అయితే బాగా గమనించండి, ఆయన సృష్టింపబడిన ఈ భూమికి సంబంధించి ఉమ్మి పూసి దాంతో ఒక బురదమను చేసిన తర్వాత ఈ కళ్ళ ముందు పూస్తే పనికిరాల. ఆయన ఏం చెప్తున్నాడంటే, సృష్టింపబడినావు. మనమందరం సృష్టింపబడిన వ్యక్తులమే, అవునా? మన శరీరాన్ని భూమి నుంచి వచ్చినవే, మన పార్ట్స్ అన్ని భూమి నుంచి వచ్చినవే. కానీ ఆ సృష్టి నుంచి ఇప్పుడు పూసినప్పుడు అది పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయలేదు? ఎందుకు స్వస్థత పొందలేదంటే ఈ సృష్టి అంతా కూడా పనికిమాలిన సృష్టి అయిపోయింది. ఆదాము చేసిన పాపాన్ని బట్టి సృష్టిలో ఏమాత్రము పసలేదు, సృష్టిలో ఏమాత్రము శక్తి లేదు. ఒకప్పుడు దేవుడు చేసిన సృష్టి కాదు. ఇప్పుడున్న మట్టి కానీ ఇప్పుడున్న భూమి కానీ ఇవన్నీ కూడా శాపింపబడినవి. ఆమేన్. అందుకే యేసు ప్రభు ఉమ్మి వేసి అది ఒక బురదమలాగా చేసి పూస్తే కూడా అది పనిచేయటం. ఈరోజు చాలా మంది ఏదన్నా ఆరోగ్యం బాగాలేదు, ఆయుర్వేదిక్ వాడతామండి. హోమియో కూడా ఇంకా బాగుంది. హోమియో ఎందుకు? అదేంటి ఆయుర్వేదిక్? ఏంటి ఆయుర్వేదిక్ అంటే? ఏంటి? సృష్టి. మనుషులు, దేవుని పిల్లలు కూడా ఎంత మూర్ఖమైపోయినారంటే ఆ సృష్టిలో మాకు ఇంకా ఏమైనా దొరుకుతుందేమో. వాడు ఆయుర్వేదం రుద్దుతుంటాడు తాగుతాడు. ఏమి లాభం లేదు. ఏదో కొంచెం నయమైందండి చెప్పుకుంటాడు. మళ్ళా సేమ్ థింగ్. సృష్టిలో ఏమాత్రము శక్తి. డైటింగ్ చేస్తాం. డైటింగ్ ఎటువంటి డైటింగ్? పండ్లు, కాయలు ఇట్లా ఉంటాయి కదా కొన్ని. ఎవరు తింటారు పండ్లు, కాయలు ఇట్లాంటివన్నీ? పావులు ఎవరు తింటారు? పక్షులు తింటారు. వీళ్ళు కూడా పక్షుల్లాగా అయిదామని తింటుంటారు. అర్థమవుతుందా? ఏ రోగమైన ఒబెసిటీ సెక్టర్స్ ఏ రోగమైనప్పటికీ కూడా సృష్టి దగ్గరికి పోతే ఏం పని జరగదు. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, వీడి కళ్ళు బాలేవు, సృష్టి నుంచి ఏదైనా చేస్తే జరగలేదు. మరి ఎవరి వల్ల జరిగింది? సిలోయంకు పో. సిలోయం అంటే ఎవరు? ది సెంట్ వన్. ఆయన టైపిఫై చేసుకుంటాడు. సిలోయంకు పోయి కడుక్కో. హల్లెలూయా. నువ్వు సృష్టి దగ్గరికి పోతే నీకేం జరగదు. సృష్టి దగ్గరికి పోతే ఏమీ రాదు. కానీ ఎవరి దగ్గర పోలా? సృష్టికర్త దగ్గరికి పోలా. హల్లెలూయా. కొందరు ఎట్లుంటారంటే ప్రార్థన చేస్తుంటారు. ఎంత ప్రార్థన చేసినా నాకు ఇది జరగలేదండి. ఆ పక్కన ఎవరో చెప్తారు, ఆ పలానా ఎల్లమ్మ దగ్గరికి పోయి అవుతుంది.
యాడా ఎల్లమ్మ అడ్రస్ అన్ని తీసుకుంటారు, అప్పు వేద్దాంపా. ఏం జరుగుతుంది? ఎల్లమ్మ అంటే ఎవరు? అదొక డీమన్, అదొక డీమన్. అది కూడా సృష్టింపబడిందే, అర్థమవుతుందా? సృష్టింపబడింది. ఇంకా ఏం చేస్తున్నాడు? దానివల్ల వాటి దగ్గరికి పోయడం వల్ల ఇంకా లేని శాపాలు తెచ్చుకుంటారు. చాలా మంది ఈజీగా నాకు పని జరగాలనుకుంటారు. చాలా మంది ఈజీగా పని జరగాలని చెప్పి దేవుణ్ణి వెతకుండా ఏమైనా వేరే సోర్సెస్లో మాకు పని జరుగుతుందా అని వెతకడం చేస్తుంటారు చాలా మంది. తప్పు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. లోకంలో నాశనం అవుతుంది. ఈ వర్ష తర్వాత మీరు బైబిల్లో చదవండి. వాళ్ళందరినీ దేవుడు వదిలేసిందంట. ఇష్టం వచ్చినట్టు బ్రతకండి. ఈ రోజు లోకంలో విచ్చలవిడిగా పాపంలో బ్రతుకుతున్న వాళ్ళు అందరూ ఎవరంటే సృష్టికర్తను వదిలేసి సృష్టి మీద పడ్డారంట. దీని నుంచి మాకేదో జరుగుతుంది. 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆయుర్వేదం ఒక ఆయన వస్తారు, సబ్బు పట్టుకొని వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. ఎవ్రీబడి ఈ సబ్బుతో నాకు పింపుల్స్ వల్ల దాంతో పోతాం. ఎందుకు? పింపుల్స్ అయినా కానీ ఏదైనా కానీ మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. తండ్రి నన్ను స్వస్థత పొందిన వ్యక్తిగా చెయ్యి అంటే చేయడా? కుష్ఠరోగి కుష్ఠతో పోయింది. నీ పింపుల్స్ ఒక లెక్కనా? ఒక లెక్కనా? లేదు. నిజానికి మనల్ని కూడా దేవుడు తన రూపంలో మారుస్తున్నాడు. మనం ఏం చేయాలంటే ఇవన్నీ పక్కకు పెట్టాలి. మనం మెయిన్ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, మన మెయిన్ సోర్స్ ఎవరు అంటే దేవుడిని గుర్తించాలి. యేసు ప్రభు ఆ యొక్క సూచక క్రియ చేయడానికి గల కారణం ఏంటి అంటే సృష్టి కాదు, నేను ఇంపార్టెంట్, పంపబడిన వాడు అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. క్రియేషన్లో ఏం లేదు, రిడెంప్షన్లో. రిడెంప్షన్ అంటే విమోచన. యేసు ప్రభు మన కోసము ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత మాత్రము ఇక ధర్మశాస్త్రంకు లోనైన వ్యక్తివి కాదు. నువ్వెంత మాత్రము సృష్టి వరకు పోవాల్సిన అవసరము లేదు. కానీ ఎవరి దగ్గరికి పోవాలి? ప్రతి విషయంలో కూడా. అందుకే చెప్తున్నా, ప్రతి విషయం. మీరు అనుకోవచ్చు ఆయుర్వేదం పనిచేస్తుంది, ట్రై చేస్తుడు, పని చేయదు. చేసేటైతే దేవుడు ఈ మాటలు పెట్టినాడు. చేసేటైతే నేను ఈ మాటలు చెప్పేవాడిని కాదు. ఆమేన్. పని చెయ్యవు, ఏవి పని చేయవు. కానీ అన్నీ నీకు పని చేయాలంటే ఒకటి ఉంది. ఏంటంటే మొట్టమొదట దేవునికి నీ విజ్ఞాపనలు, నీ యొక్క ప్రార్థనలు అన్నీ కూడా ఆయనకు అప్పచెప్పు ఫస్ట్. హల్లెలూయా. ఈ యొక్క సూచక క్రియ కూడా ఏ రోజు చేసిండే యేసు ప్రభు? మీరు చదవండి, కిందికి రండి. నెక్స్ట్ 6th verse 7th verse నేను చదువుతాను. నీవు శిలోయము కోనేటికి వెళ్ళి ఇందులో కడుక్కోనమని చెప్పాను. శిలోయం అన్న మాటకు పంపబడిన వాడు అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చింది. నెక్స్ట్ వర్స్. కాబట్టి పొరుగువారు వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారు. వీడెవరు? భిక్షగాడు. రోజు చూస్తుంటారు భిక్షగాడు ఏడన్నా కూర్చొని. వీడు ఎట్లా ఉంటాడే, కళ్ళు లేవు, అమ్మ అని అడుక్కుంటున్నాడు. వాడు భిక్షకుడని అందరు గమనించినారు. అంతకుముందు చూసిన వారు వీడు కూర్చోండి భిక్ష ఎత్తుకుని వాడు కాడా అనేది. నెక్స్ట్ వీడేని కొందరు, వీడు కాడు, వీడి పోలి ఉన్న ఇంకొకడని మరి ఒకడని కొందరు అనేది. వాడైతే నేనే అనేది. హల్లెలూయా. ఇది చూడండి, వీడు చెప్తున్నాడు, వీడికి సిగ్గేం లేదు. అరే నేనే భిక్ష ఎత్తుకున్నాను, నేనే కళ్ళు లేనని టెస్టిమోనీ ఇస్తున్నాడు. సిగ్గుపడ్డాను, దేవుడు నాకు కార్యం చేసిన టెస్టిమోనీ ఇస్తున్నాడు. నెక్స్ట్ వారు నీ కన్నులు ఎలా తెరవబడనని వాడిని అడుగుగా వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కనుల మీద పూసి నీవు సిలోయమను కోనేటిలో వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిని. నెక్స్ట్ వర్స్. వారు ఆయన ఎక్కడని అడుగుగా వాడు నేను ఎరగను చెప్పిండో వెళ్ళిపోయినా. నేను కడుక్కున్నా, నాకు బాగా అయిపోయింది. నెక్స్ట్. అంతకు ముందు గుడ్డి అయి ఉండిన వాణిని వారు పరిసరాలకు తీసుకొని పోయి యేసు బురద చేసి వారి కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి దినమున యేసు ప్రభు చేసింది. విశ్రాంతి దినం అనేసరికి సర్రం లేస్తున్నారు పరిసరాలు. ఎందుకు లేస్తున్నారు? ఏం ప్రాబ్లము?
ఎందుకు యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని ఆయన ఆచరించడం లేదా? 10 ఆజ్ఞలలో ఉన్నదాన్ని ఆచరించడం లేదా? ఏంటి అంటే నిజానికి విశ్రాంతి దినము అనేది దేవుని కాన్సెప్ట్ వేరు, పరిసయ్యులు వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ వేరు. ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనం మీరు గమనించండి. దేవుడు తన గురించి రాసిన మాట. ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఇక్కడ రాయబడింది. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. ఇంగ్లీష్లో చూడండి, బికాస్ ఇన్ దట్ హీ హ్యాడ్ రెస్టెడ్ ఫ్రమ్ ఆల్ హిస్ వర్క్స్. రెస్టెడ్. అలసిపోయిందా దేవుడు? అలసిపోయిందా? నిద్రపోయిందా? లేదు. దేవుడు మాకేం చెప్తుందంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునకుడు నిద్రపోడు. మన దేవుడు నిద్రపోయేటోడు కాదు. పోనీ దేవునికి అలా ఆయాసం వచ్చిందా? అలసిపోయిందా? కాదు. రెస్ట్ అనే మాటకు అర్థం ఏంటంటే హీ ఫినిష్డ్ సంథింగ్, హీ ఫినిష్డ్ సమ్ వర్క్. ఈ బైబిల్లో మీరు గమనించినట్లయితే గాడ్ రెస్టెడ్ అంటే సృష్టించాల్సిందంతా సృష్టించేసిండు. అండ్ నౌ హీ ఈస్ రెస్టింగ్ అంటే ఏమంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు. మీనింగ్ ఏంటంటే అంటే దీని తర్వాత ఏం సృష్టి జరగలేదా? చాలా మంది ఏమనుకుంటుంటే తర్వాత కూడా సృష్టి జరిగింది కదా, ఎవరు? హవ్వ వచ్చింది కదా, హవ్వని ఎట్లా సృష్టించిండు? ఆదాముకు నిద్ర ఏటు చేసి కదా, నిద్ర నుంచి ఒక ఎముక తీసి ఎట్లా చేసింది దేవుడు? ఎట్లా చేసింది మిస్టరీ తెలియదు, మనకు బైబిల్లో రాయబడలేదు. అందుకే ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు తయారు చేయబడింది ఒక మిస్టరీ. ఎట్లా తయారైందో తెలియదు, అది దేవునికే తెలుసు. ఓకే, బైబిల్లో కూడా అట్లే ఉంది మనకి. అయితే బాగా గమనించండి, దేవుడు ఆ మాటలు చెప్పినప్పుడు అర్థం ఏంటంటే నేను చేసిన పనంతా కూడా సమాప్తం అయిపోయింది. శిలువ మీద ఏ విధంగా సమాప్తమైందనే మాట ఉందో అటువంటి మాట కానీ రాయబడలేదు, కానీ సమాప్తం అయిపోయింది, నేను విశ్రమిస్తున్నాను ఈ విషయం. హల్లెలూయా. మరి హవ్వను ఎట్లా వచ్చింది అంటే హవ్వను కూడా ఆల్రెడీ చేసేసిండు. ఎక్కడ చేసిండు? ఆదాంలో ఆల్రెడీ ఉంది హవ్వ. అర్థమైందా? దేవుడు ఏదైతే సృష్టించాలనుకున్నాడో అదంతా కూడా అప్పటికి అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ డన్, అంతా అయిపోయింది అని ఆయన ఈజ్ జస్ట్ రెస్టింగ్. హల్లెలూయా. సబ్బాత్ దినానికి అర్థం ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించడం అంటే మీనింగ్ ఏంటి అంటే వాళ్ళు దానికి రెస్ట్ ఇవ్వాలి. ఈరోజు మనము సండే రోజున మనకు ఆఫీసులకు హాలిడేస్ ఇస్తున్నారు. ఓకే, అది కూడా ఎందుకు చెప్తాను. రెస్ట్ ఇవ్వాలి. దేవుడు పెట్టిండు 6 రోజులు చేస్తే 7వ రోజు రెస్ట్ ఇవ్వాలి. ఎందుకు రెస్ట్ ఇవ్వాలి? ఎందుకు దేవుడు? ఇట్ ఈస్ గాడ్స్ ప్రిన్సిపల్. రెస్ట్ అంటే పని చేయకుండా ఏం లేకుండా ఇట్లా పడుకొని కూర్చోవడం అది కాదు ఆయన చెప్పిన రెస్ట్ అంటే. దేవుడు చేసిన దానిని ఆయన కంప్లీట్ చేసిండు ఈ పనిని అని నమ్మి ఆయనలో రెస్ట్ తీసుకోవడం. హల్లెలూయా. నీకు ఒక సమస్య వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య తీరిపోయింది. తీరిపోయింది. ఎప్పుడు తీరిపోయింది? ఎందుకంటే ఆయన సమస్తాన్ని చేసేసింది. హల్లెలూయా అని నువ్వు రెస్ట్ తీసుకోవడం. హల్లెలూయా అంటే ఇట్స్ అగైన్ డోంట్ వరీ ప్రిన్సిపల్. వరీ కావద్దు అని చెప్పడానికి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నేను అన్నీ చేసేసాను, రెస్ట్ తీసుకోండి. హల్లెలూయా. మీరు కష్టపడాల్సింది ఏం లేదు. నేను అన్నీ చేశాను, మీరు రెస్ట్ తీసుకోండి. నిజానికి ఇశ్రాయేల్ దేశం ఉంది. ఇశ్రాయేల్ దేశము ప్రపంచంలో ఒక చిన్న దేశం, కానీ వాళ్ళు ఛాలెంజ్ చేసింది ఏంటంటే ప్రపంచానికంతా కూడా మేము ఫుడ్ సప్లై చేస్తామని. ఇశ్రాయేల్ పోయిన వాళ్ళకు తెలుస్తుంది ఒక్కొక్క దానిమ్మ పండు పెద్దగా ఉంటుందంట. ఒక దానిమ్మ పండు తీసుకొని బస్సులో 50 మంది కలిసి తిన్నారంట. మా ఫ్రెండ్ జాషువా ఒక పండు తీసుకుంటే దానిమ్మ పండు ఎంత ఉంటుంది మనకు? ఇంత ఉంటే చాలా గొప్ప మనం. ఇంత పండు అంట 50 మంది వచ్చుకొని తిన్నారంట. అది కూడా సరిపోదు, అది కూడా ఎక్కువ. ఇస్రాయేల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నది చాలా బ్యూటిఫుల్. ఎందుకు? కారణం ఏంటి అంటే వాళ్ళు 6 సంవత్సరాలు ఒక చోట సాగు చేసిన తర్వాత 1 సంవత్సరము ఆ ప్లేస్ను వదిలేస్తారు. ఆమేన్. గాడ్స్ ప్రిన్సిపల్ రెస్ట్ ఇవ్వాలి, దాన్ని వదిలేస్తారు. వేరే చోట సాగు చేస్తుంటారు. వాళ్ళు ఇండికేట్ చేస్తారు ఇది ఈ ప్లేస్, ఈ పొలాలు రెస్ట్, 1 సంవత్సరం పాటు రెస్ట్. మన శరీరాలు కూడా కొందరు ఏం చేస్తుంటారంటే
సంపాదించాలి. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు సంపాదిస్తాం? సంపాదించాలి. సండే చేస్తారు, మండే చేస్తారు, ట్యూస్డే, అన్ని రోజులు డ్యూటీ చేస్తారు. సండే ఎక్స్ట్రా పైసలు ఇస్తారంటే ఇక్కడ ఎక్స్ట్రా ఇంకా పోయి చేస్తాం. చేయొద్దండి. ఎందుకు అంటే మన శరీరాలు ఎలా డిజైన్ చేయబడ్డాయంటే 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోవడానికి మన శరీరాలు డిజైన్ చేయబడ్డాయి. హల్లెలూయా. హాలిడే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెస్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్. రెస్ట్ అంటే ఏం పని చేయకపోవడం అని కాదు. యూ షుడ్ రెస్ట్ ఇన్ గాడ్. దేవుడు నాకు ఎన్నో మేలు చేసిండు అని యూ విల్ టేక్ రెస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పుట్టుకురుడి వాడి కథను మనం తీసుకున్నట్లయితే సృష్టికర్త ఎవరు? దేవుడే. వాడు పుట్టుకతో గుడ్డోడు. వాడు పుట్టుకతోనే గుడ్డోడు. అంటే వాళ్ళలో పుట్టుకతో గుడ్డితనం కలిగింది కాబట్టి వాడిని రిపేర్ చేయాలైనా ఎవరు చేయాల్సింది? దేవుడు చేయాల్సిందే. అర్థమైందా? బాగా ఆలోచించండి. అంటే మీనింగ్ ఏంటంటే ఒకవేళ సృష్టి అంతా చేసేసిండు, నీ జీవితంలో దేవుడు చేయాల్సిందంతా చేసేసిండు. మొదటి పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. ఇంకా పొరపాటున ఏదైనా కొంచెం మిగిలిపోయింది నీ జీవితంలో, ఏదైనా చేయాల్సింది, అది కూడా ఆయనే చేయాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసుకుంటాను లే పని చేసుకోవద్దు. యు జస్ట్ రెస్ట్ ఇన్ పీస్. దేవుడు ప్రభా నువ్వు అన్నీ చేసావు తండ్రి, ఇంతవరకు ఈ యొక్క పని మిగిలిపోయింది, ఇది కూడా నువ్వే చేయలేనా? నేను ఫ్రీగా కూర్చుంటాను. ఫ్రీగా కూర్చొని ఏం చేస్తాను? యు షుడ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. ప్రభా నీకు స్తోత్రం, నువ్వు ఈ కార్యము చేస్తున్నావు. హల్లెలూయా. అర్థమవుతుందా? రెస్ట్ అనే దానికి మీనింగ్ ఏంటంటే ఇది. యేసు ప్రభు అందుకే ఏమని చెప్తున్నాడు? అయ్యా అని చెప్పే మాటలు ఏంటంటే, యేసు ప్రభు ఎవరైనా విశ్రాంతి దినమున ఎద్దులను వీటిని చూసుకోరా, వాటికి నీళ్లు పెట్టరా? అయితే అబ్రహాము కుమార్తె అయిన ఈమె 18 ఏళ్లుగా బలహీనపరిచి దయ్యం పట్టినటువంటి ఈమెకు విడుదల ఇవ్వడము తప్ప? ఆమేన్. జీసస్ ఏది చేసిన సత్యం. ఇది ఒక సూచక క్రియ. ఏమి సూచిస్తుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ షుడ్ రెస్ట్ ఇన్ గాడ్స్ ఫినిష్డ్ వర్క్. దేవుడు ఈ లోకాన్ని సృష్టించి తర్వాత లాస్ట్ లో నన్ను సృష్టించింది. సృష్టి అంతా చెడిపోయిండొచ్చు, పాపం అయిపోయిండొచ్చు, ఆదాం చేసిన తప్పు వల్ల లోకంలో పాపం అయ్యిండొచ్చు, అంతా అయిపోయిండొచ్చు. కానీ దానివల్ల ఏదైనా ఇంకా నీ జీవితంలో ఏదైనా మిగిలిపోయి ఉండి నీ జీవితంలో సంపూర్ణం కాదు ఏదైనా ఉంటే కూడా ఆయన దాన్ని సంపూర్ణం చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ సూచక క్రియ. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఎప్పుడు కూడా సృష్టి జోలికి పోకండి. సృష్టిలో నాకు ఏదో దొరుకుతుందేమో అంటే తినకూడదా? తిను. ఏవి తినాలా, ఏవి తినకూడదు అన్నీ తెలుసు. కానీ విపరీతంగా ఇవి తినడము, విపరీతంగా మాంసం తింటారు, విపరీతంగా చాక్లెట్లు తింటుంటారు, విపరీతంగా బేకరీ ఐటమ్స్ తింటారు. అట్లా కాదు. మన యొక్క ఆరోగ్యము మన యొక్క సంబంధించినవంతా కూడా దేవుడు మన ఆరోగ్యాన్ని మనకిచ్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఏదైనా ఒక రోగం ఉండి ఏదైనా కష్టపడుతున్నాం అంటే దానికి ప్రాబ్లం ఏంటంటే ప్రతి రోగానికి కూడా వరి అనేది మెయిన్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ అనేది ఈ లోకంలో ఉండే చాలా ఏమంటారు మానకుండా ఉంటాయి చూడండి రోగం. ఇది వచ్చిందంటే ఇంకా జీవితాంతం అంటుంటారు కదా. ఇది క్రానిక్ అంటే ఇది వస్తే ఇంకా పోదు అనుకుంటున్నారు. క్రానిక్ డిసీజెస్లో చాలా వాటికు 99.9% కారణం ఏంటి తెలుసా? ఏంటి? వరి, స్ట్రెస్ అంటే అనేక సమస్యలు కలిగి అవును కదా. మరియా నువ్వు అనేకమైన విషయాలను నీ మనసులో పెట్టుకొని మార్త కదా మార్త నువ్వు అనేక విషయాలను నీ మనసులో పెట్టుకొని చింతించున్నావు. ఆ చింతించడం వల్లనే క్రానిక్ డిసీజెస్ వస్తాయి. మనం చేయాల్సింది ఏంటి? ప్రభా నువ్వు అన్నీ సృష్టించినావు. ఆమేన్. నన్ను కూడా సృష్టించినావు. దేవుడు మనల్ని ముందు తయారు చేసిన తర్వాత సృష్టించేయాలి. సృష్టినంతటి చేసి మనల్ని పెట్టిండు. ఎందుకు? ఎవ్రీథింగ్ విల్ బి రెడీ ఫర్ అస్. అన్నీ రెడీ ఉన్నాయి. మనల్ని పుట్టించుడు. మనం పుట్టుతూనే కావాల్సిన పనులన్నీ అక్కడ ఉన్నాయి. అవును. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్, జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సృష్టి మీద ఎప్పుడు ఆధారపడద్దండి. లేదమ్మా లేకపోతే ఇదే అదే అదు ఏవి కాదు.
దేని మీద ఆధారపడాలా? పంపబడిన వాడు. హల్లెలూయా. ది సెంట్ వన్. సిలోయకు పొమ్మన్నాడు, కడుక్కోమన్నాడు, అని కళ్ళు వచ్చింది. బురద పూస్తే కళ్ళు రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరేమైనప్పటికీ కూడా నేను నిజంగా ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. ప్రభా, నేను సృష్టి దగ్గరికి పోను, నా పరిస్థితులు మారకపోయినా నేను సృష్టి జోలికి పోను, దేని జోలికి పోను, నేను నీ వైపే చూస్తాను అని దేవునితో ఒక మాట చెప్పు. ప్రభా, నేను ఐ విల్ రెస్ట్ ఇన్ పీస్. నేను సమాధానంతో నేను విశ్రాంతి తీసుకుంటాను. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చేసి పెట్టావు నాకు పని, నువ్వు ఆల్రెడీ చేసావు. ఇంకా ఏదైనా మిగిలిపోయి ఉంటే కూడా అది నువ్వు చేయుటకు సమర్థుడివి. నేను నీ మీద ఆధారపడుతున్నాను తండ్రి అని దేవునితో చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా.